గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు ఇండియన్ రిలీఫ్ ఫ్యూచర్స్ది సమ్మరీ చూద్దాం. నేను ఆల్రెడీ ఈ లెసన్ని చేశాను. మన ఛానల్లో మీకు డీటెయిల్డ్గా లెసన్ కావాలంటే మీరు వీడియోస్ని చూడొచ్చు. ఒకవేళ మీకు సమ్మరీ కావాలనుకుంటే ఇది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. రిలీఫ్ ఫీచర్స్, అసలుకి ఈ రిలీఫ్ ఫీచర్స్లో మనం డిస్కస్ చేసేది మాత్రం టెక్స్ట్ బుక్లో ఉన్నది ఎర్త్ రిలీఫ్ ఫీచర్స్. ఈ ఎర్త్ మీద ఉండే రిలీఫ్ ఫీచర్స్ ఏంటి అని అంటే ల్యాండ్ అండ్ వాటర్ అన్నమాట. అయితే ల్యాండ్ అండ్ వాటర్ ఏ విధంగా రిలీఫ్ ఫీచర్ అనేది మనం చూసినట్లయితే ల్యాండ్ మీద అన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, అవే కంట్రీస్గా డివైడ్ అయినాయి, అవే స్టేట్స్గా డివైడ్ అయినాయి, అవే నెక్స్ట్ సిటీస్గా విలేజెస్గా డివైడ్ అయినట్లుగా మనకు తెలుసు. నెక్స్ట్ చూసినట్లయితే ఓషన్స్ అలాగే వాటర్ బాడీస్ అన్నిటిని కలిపేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలాగా మేజర్ ల్యాండ్ ఫామ్స్ వచ్చేసి చూసినట్లయితే మౌంటైన్స్, ప్లెయిన్స్ అండ్ ప్లాట్యూస్ రీజన్స్ అన్నిటిని కలిపి మనం ఎర్త్ రిలీఫ్ ఫీచర్స్గా చెప్పుకోవచ్చు. అలాగే మన ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ గురించి నెక్స్ట్ మనకి కనిపిస్తుంది. మన ఇండియన్ రిలీఫ్ ఫ్యూచర్స్లో వచ్చేసి ఏం చెప్పుకుంటామంటే ఫ్యూచర్స్ లైక్ మౌంటైన్స్, ప్లెయిన్స్, తర్వాత ప్లాట్యూస్ ఆఫ్ ఇండియా, వీటినన్నిటిని కూడా మన ఇండియన్ రిలీఫ్ ఫ్యూచర్స్లో చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇదే కాకుండా క్లైమేట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రివర్స్ అండ్ వాటర్ రిసోర్సెస్, మన పాపులేషన్, ఇవన్నీ కూడా మనకి ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ కింద చెప్పుకోవచ్చు అనమాట. మనకి టెక్స్ట్ బుక్లో మన వరల్డ్ మ్యాప్లో మన ఇండియా లొకేషన్ గురించి అడుగుతాడు. లొకేషన్ అన్నది మనం చూసినట్లయితే లొకేషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్ మ్యాప్ అని చూసుకుంటాము. అందులో వచ్చేసి మన ఎర్త్ వచ్చేసేసి ఎర్త్ పైన ఉన్న దాంట్లో మన ఇండియా లొకేషన్ ఎలా ఉంది అని చెప్తాడు. మనకి లాటిట్యూడ్స్ అంటున్నాడు. ఈ లాటిట్యూడ్స్ మనం చూసినట్లయితే ఎర్త్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేది ఈక్వేటర్ అని చెప్తాడు. ఈ ఈక్వేటర్ వచ్చేసి 0 డిగ్రీ అన్నాడు. ఈ ఈక్వేటర్ మనం చూసినట్లయితే బిగ్ సర్కిల్ ఆర్ లార్జ్ సర్కిల్ అనేసి చెప్పుకుంటాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ ఈక్వేటర్ 0 డిగ్రీ నుంచి నార్త్కి వెళ్ళే కొంది ఈ లాటిట్యూడ్స్ అన్నీ కూడా ఏమవుతాయి, డిక్రీజ్ అవుతూ ఉంటాయి. అలాగే 0 డిగ్రీ నుంచి సౌత్కి వెళ్ళే కొంది ఈ లాటిట్యూడ్స్ అన్నీ కూడా డిక్రీజ్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఫుల్ సర్కిల్స్ అన్నమాట. అయితే 0 డిగ్రీ నుంచి 90 డిగ్రీస్ నార్త్ పోల్కి, తర్వాత 0 డిగ్రీ నుంచి 90 డిగ్రీస్ సౌత్ పోల్కి ఉన్నాయి. కాబట్టి వీటి టోటల్ కౌంట్ ఎంత అని మనం చూసినట్లయితే 181 డిగ్రీస్ అని చెప్పుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ లాటిట్యూడ్స్ అన్నిటిని కూడా డిగ్రీస్లో కొలుస్తాము. అలాగే ఈ 0 డిగ్రీ నుంచి 1 డిగ్రీ, 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీస్ యొక్క ఎన్ని కిలోమీటర్స్ వేరియేషన్ ఉంటుంది అని మనం చూసినట్లయితే 111 కిలోమీటర్స్ వేరియేషన్ ఉంటుంది అనమాట 1 డిగ్రీ నుంచి 2nd డిగ్రీకి. ఓకే, ఈ లాంగిట్యూడ్స్ అని చెప్తున్నాడు. ఈ లాంగిట్యూడ్స్ మనం చూసినట్లయితే ఈ లాటిట్యూడ్సే కానీ లాంగిట్యూడ్సే కానీ ఇవన్నీ కూడా ఇమాజినరీ లైన్సే. అయితే ఇవి మాత్రం పోల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయినట్టుగా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి గీయబడిన సెమీ సర్కిల్స్ అనమాట. ఓకే, ఈ సెమీ సర్కిల్స్ అన్నీ కూడా టోటల్ ఎన్ని సెమీ సర్కిల్స్ ఉన్నాయి అని అంటే 360 సెమీ సర్కిల్స్గా మనం ఈ లాంగిట్యూడ్స్ని చూస్తున్నాము. అయితే ఇవి ఈస్ట్ నుంచి వెస్ట్కి ఎన్ని సెమీ సర్కిల్స్ ఉంటాయి అని అంటే 180 సెమీ సర్కిల్స్ ఉంటాయి. అలాగే మధ్య ఉన్న దాన్ని మనం ఏమని చెప్తాము అంటే గ్రీనిచ్ లైన్ అని చెప్పుకుంటాము. దాన్ని మనం ప్రైమ్ మెరీడియన్ అని చెప్పుకుంటాము. ఈ లాంగిట్యూడ్స్నే మరొక నేమ్ మెరీడియన్స్ అని కూడా పిలుస్తాము. అయితే ఈ ప్రైమ్ మెరీడియన్నే గ్రీనిచ్ లైన్ అనేసి లేకపోతే 0 డిగ్రీ లాంగిట్యూడ్ అని పిలుస్తాం అనమాట. దీనినే మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగా మొత్తం టోటల్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఎన్ని సెమీ సర్కిల్స్ ఉంటాయి, ఎన్ని మెరీడియన్స్ ఉంటాయి అని అంటే 360 మెరీడియన్స్ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. గ్రీనిచ్ లైన్ దగ్గర నుంచి ఈ మెరీడియన్స్ని మనం కౌంట్ చేస్తామన్నమాట. ఎందుకు ఈ మెరీడియన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే అవి ఏ కంట్రీ మీదకి నుంచి వెళ్తే ఆ మెరీడియన్స్ని ఆ లోకల్ స్టాండర్డ్ లైన్గా చెప్పుకోవచ్చు. అలాగా మన ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ వచ్చేసి మనం చూసినట్లయితే 82.5 డిగ్రీ ఈస్ట్ వైపు ఉన్నదాన్ని మనం మన ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్గా మనం తీసుకుంటున్నాం అన్నమాట. అదే మనం చూసినట్లయితే నియర్ అలహాబాద్ దగ్గర ఉన్నట్లుగా అది పాస్ అవుతున్నట్లుగా
మనకి టెక్స్ట్ బుక్లో ఉంది. అలాగే మన ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ దగ్గర నుంచి గ్రీనిచ్ లైన్ దగ్గరికి ఎంత వేరియేషన్ ఉంటుంది అని అంటే 5.5 hours వేరియేషన్ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఓకే, కాబట్టి గ్రీనిచ్ మీన్ టైం అనేసి చెప్పిన దాన్నే మనం జిఎంటీ అనేసి, మన ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ వచ్చేసేసి ఐఎస్టీ అనేసి చెప్పుకుంటాం అనమాట. లాటిట్యూడ్స్ తర్వాత ఈ లాటిట్యూడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే ఒక ఏరియాని పర్టికులర్గా ఆ ఏరియా ఎక్కడుంది అని చెప్పడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే నెక్స్ట్గా మనం చూసినట్లయితే అవర్ ఇండియా ఈజ్ నార్త్ అండ్ ఈస్ట్ ఆఫ్ ద ఈక్వేటర్ అని చెప్పుకుంటాము. మన ఇండియా వచ్చి చూసినట్లయితే ఈస్ట్ టు ఈస్ట్ ఎంతగా ఎక్స్టెండ్ అయి ఉంది అని చూసినట్లయితే ద విడ్త్ ఆఫ్ అవర్ ఇండియా రన్ బిట్వీన్ ద లాటిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ 86.7 ఈస్ట్ జోన్లో ఉన్నట్లు చూస్తున్నాం. అక్కడ నుంచి 97.25 ఈస్ట్ టైమ్ జోన్స్లో ఉన్నట్లుగా చూస్తున్నాం. అంటే మన ఇండియా విడ్త్ వచ్చేసేసి ఈస్ట్ టు ఈస్టే ఉందని మనకు అర్థమవుతుంది. ఇట్ ఈజ్ విడ్త్ ఈజ్ 2933 కిలోమీటర్స్ ఉందన్నమాట. అలాగే నార్త్ టు నార్త్ ఉంది మన ఇండియా. అది ఏ విధంగా స్ప్రెడ్ అయిందని మనం చూసినట్లయితే లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ ప్రకారం డిగ్రీస్ 4 టైమ్ జోన్స్ నార్త్ టు 37 degrees 6 టైమ్ జోన్స్ నార్త్, అంటే నార్త్ టు నార్త్ లోనే మన ఇండియా ఎక్స్టెండ్ అయ్యి ఉంది. దాని యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది అని మనం చూస్తున్నట్లయితే 3214 కిలోమీటర్స్గా మనకి కనిపిస్తుంది. దీన్ని బట్టి మనం ఇండియా ఏ విధంగా మనకి వరల్డ్ మ్యాప్లో కనిపిస్తుంది అని అంటే స్క్వేర్ మోడల్లో కనిపిస్తుంది. తర్వాత మన బౌండరీస్ ఆఫ్ ఇండియా బౌండరీ మనం చూసినట్లయితే 15,200 కిలోమీటర్స్ ఉంటుంది మన ఇండియా. అలాగే మన ఇండియాతో షేర్ అయిన బౌండరీస్ ఏంటి అని చూసినట్లయితే 7 కంట్రీస్తో మనం షేర్ చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. వెస్ట్ టు నార్త్ కి సైడ్ మనం చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్ ఇవన్నీ కూడా మనం నార్త్ టు వెస్ట్ కానీ వెస్ట్ టు నార్త్లో కానీ మనం చూస్తామన్నమాట. అలాగే నార్త్ టు ఈస్ట్ వైపు మనం చూసినట్లయితే మయన్మార్, తర్వాత బంగ్లాదేశ్ ఇవన్నీ చూస్తాం. అలాగే మనం వెస్ట్ సైడ్ చూసినట్లయితే అరేబియన్ సీ చూస్తాము, తర్వాత ఈస్ట్ సైడ్ చూసినట్లయితే బే ఆఫ్ బెంగాల్ చూస్తాము, శ్రీలంక చూస్తాము కదా. ఇలాగనే తర్వాత మనం సౌత్లో చూసినట్లయితే ఏం కనిపిస్తుంది, ఇండియన్ ఓషన్ మనకి కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ మన బౌండరీస్గా చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసినట్లయితే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ఏంటి అని అంటే మన ఇండియాని 2 పార్ట్స్గా డివైడ్ చేసిన లైన్, దాన్నే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్తున్నాము. ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేసి 23.5 degrees లైన్ అని చెప్పుకుంటున్నాము. ఈ లైన్ పాస్ అయ్యే వేలో మనకి ఎన్ని స్టేట్స్ మీద గుండా వెళ్తుంది అని అంటే 8 స్టేట్స్ మీద గుండా ఇది వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. ఇన్ సౌత్ ఇండియా వచ్చేసి మనకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే ట్రయాంగులర్ షేప్ ఆర్ కోన్ షేప్ లో కనిపిస్తుంది అన్నది మనకి కనిపిస్తుంది అనమాట. పెనెన్సులా అంటే ఏంటి అని అంటే 3 సైడ్ వాటర్ ఉండి 1 సైడ్ ల్యాండ్ ఉండే బాడీని మనం పెనెన్సులా అని చెప్తాము. కాబట్టి ఈ పెనెన్సులా ఫ్యూచర్ ఏది అని అంటే మన ఇండియాలో ఉన్న సౌత్ రీజియన్ ని మొత్తం పెనెన్సులా అంటారు. అలాగే మనం చూసినట్లయితే కోస్టల్ లైన్, ఈ కోస్టల్ లైన్ వచ్చేసి మన ఇండియా టోటల్ కోస్టల్ లైన్ వచ్చేసి 7,516.6 కిలోమీటర్స్. ఇవేంటి అని అంటే ఐలాండ్స్తో కలుపుకొని, ఐలాండ్స్ అంటే మీకు తెలుసు కదా, అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ అనమాట. వీటిని అన్నిటినీ కలిపి టోటల్ కలిపి నేను చెప్పాను అనమాట. ఒకవేళ వితౌట్ ఐలాండ్స్ని తీసివేస్తే 6,100 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే మనకి టెక్స్ట్ బుక్లో జాగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాడు. ఇందులో మనకి ఎర్త్ 2 పార్ట్స్గా డివైడ్ అయ్యడానికి కారణం తెదిసి అంటాడు. ఈ తెదిసి అన్నది లోతు తక్కువగా ఉంటుంది అని చెప్తాడు. అది ఎర్త్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసిందని చెప్తాడు. కాబట్టి అప్పర్ పార్ట్ ఉన్న ల్యాండ్ని అంగారా ల్యాండ్ అంటారు, దాన్నే లురేషియా అని చెప్తాడు.
ఉన్న ల్యాండ్ని గోండ్వా ల్యాండ్ అని చెప్తాడు అనమాట. అయితే లురేషియా లేదా అంగారా ఈ ల్యాండ్లో వచ్చేసేసి ఏవేవి ఉన్నాయి, ఏ కాంటినెంట్స్ ఉన్నాయి అని మనం చూసినట్లయితే నార్త్ అమెరికా, గ్రీన్లాండ్ అండ్ యూరప్, తర్వాత నార్త్ ఆఫ్ ఇండియా, అంటే మన నార్త్ ఇండియా మొత్తం కూడా ఇందులోనే ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే గోండ్వానా ల్యాండ్ గురించి చెప్తున్నాడు. ఈ గోండ్వానా ల్యాండ్లో ఏమున్నాయి అని చూసినట్లయితే సౌత్ అమెరికా కనిపిస్తుంది, ఆఫ్రికా కనిపిస్తుంది, మెడగాస్కర్, ఇండియా, అరేబియా అండ్ మలేషియా, ఆస్ట్రేలియా అండ్ అంటార్టికా, ఇవన్నీ మనం గోండ్వానా ల్యాండ్లో ఇంపార్టెంట్గా మనకి. తర్వాత మన టెక్స్ట్ బుక్లో ఏముంటుంది అంటే ద ఇండియన్ పెనిన్సులా వాజ్ పార్ట్ ఆఫ్ గోండ్వానా. ఈ గోండ్వానా ల్యాండ్లో మంది ఉంది అంటాడు, అది వచ్చేసి ఆస్ట్రేలియన్ ప్లేట్లో ఉంది, కలిసి ఉంది అని చెప్తాడు. అయితే ఓవర్ 2000 మిలియన్ ఇయర్స్ ఎగో ఏమైంది అంటున్నాడు, గోండ్వానా ల్యాండ్ అన్నది ఏమైంది, ఆ ప్లేట్ అన్నది ముందుకు జరిగిపోయింది అని చెప్తాడు. అలా ముందుకు జరిగినప్పుడు ఇండియా ప్లేట్ వచ్చేసేసి ఏమైంది, నార్త్ ఇండియా వైపు ఉన్న దానికి తగలటం వల్ల అక్కడ యంగ్ మౌంటైన్స్ ఏర్పడ్డాయి. ఆ యంగ్ మౌంటైన్స్ని హిమాలయాస్ అని చెప్తాం అనమాట. ఆస్ట్రేలియా ప్లేట్ వచ్చేసేసి యురేషియా ప్లేట్ని తగలటం వల్ల ఆ ఫోర్స్కి ఈ ఫోల్డింగ్ అన్నవి ఏర్పడ్డాయి. ఈ ఫోల్డింగ్సే ఏమైనాయి అని అంటే హైట్గా మౌంటైన్స్గా మారాయి అంటాడు. వాటి వల్లనే మన హిమాలయాస్లో రేంజెస్ గురించి చెప్తాడనమాట. మనం అలాగే హిమాలయాస్లో మనం చూసినట్లయితే ఎన్ని రేంజెస్ కనిపిస్తున్నాయి అంటే 3 రేంజెస్ కనిపిస్తున్నాయి అంటాడు. ఫస్ట్గా మనం హిమాద్రి అంటున్నాం, తర్వాత హిమాచల్ అంటున్నాం, నెక్స్ట్ వచ్చేసి శివలిక్. మనం ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాం. హిమాలయాస్ అన్నవి డిస్టెన్స్ మనం చూసినట్లయితే 2400 కిలోమీటర్స్ ఉన్నాయి. విడ్త్ మనం చూసినట్లయితే 500 కిలోమీటర్స్ విడ్త్ మనకి కనిపిస్తుంది అనమాట. అది ఎటు నుంచి అని అంటే నార్త్ టు ఈస్ట్కి మనకి కనిపిస్తుంది అనమాట. అయితే ఇందులో ఫస్ట్ రేంజ్ మనకి చెప్తున్నాడు గ్రేటర్ హిమాలయాస్, దాన్నే మనం హిమాద్రి అని పిలుస్తామన్నమాట. ఈ యొక్క రేంజ్ మనం చూసినట్లయితే 6100 మీటర్స్ నుంచి 8611 మీటర్స్ దాకా ఉందని చెప్పుకుంటాం. మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎవరెస్ట్ పిక్ మనం ఇందులోనే ఉందని చెప్పుకుంటాం. అయితే ఎవరెస్ట్ పిక్ వచ్చేసి మనం చూసినట్లయితే 8848 మీటర్స్ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. అయితే ఈ ఎవరెస్ట్ పిక్ మాత్రం మన దగ్గర మన కంట్రీలో లేదు. అలాగే K2 చూస్తాం నెక్స్ట్ పిక్గా. ఆ నెక్స్ట్ పిక్ మనం చూసినట్లయితే అది 8611 మీటర్స్ హైట్లో ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే MSL అంటాడు. MSL అంటే ఏంటి, మీన్ సీ లెవెల్ అనమాట. అయితే వీటి యొక్క మెజర్మెంట్స్ అన్నది సీ లెవెల్ నుంచి మనం తీసుకుంటాము అని చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ గ్లాషియర్స్ అని చెప్తాడు. హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్ పైన అంతా కూడా కంపోజ్ అయి ఉండేది ఏంటి అంటే స్నో లేకపోతే ఐస్తో కవర్ అయ్యి ఉంటుంది అని చెప్తాడు. ఎందుకు అని అంటే హైట్కి వెళ్ళే కొంది టెంపరేచర్ అన్నది డిక్రీజ్ అవుతుంది కాబట్టి అక్కడ స్నో ఏర్పడుతుంది అని చెప్తాడు. నెక్స్ట్ రివర్స్, పెనీరియల్ రివర్స్ అంటే ఏంటి అని అంటే అవి సంవత్సరం అంతా కూడా ఫ్లో అయ్యే రివర్స్ అనమాట. హోల్ ఇయర్ మొత్తం కూడా అవి ప్రవహిస్తానే ఉంటాయి అన్నమాట. వాటికి సీజన్స్ ఇవి ఏమీ అవసరం లేదనమాట. వీటిని ఫీడ్ చేసేది ఏంటి అని అంటే ఈ గ్లాషియర్స్ వల్ల ఈ ఐస్ అన్నది సమ్మర్ టైమింగ్లో మెల్ట్ అవటము, మామూలుగా కూడా అవి మెల్ట్ అయినప్పుడు అవి కరిగి ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా మెల్ట్ అయ్యి ప్రవహించే వాటరే రివర్గా మారుతుంది. ఆ రివరే మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్గా గంగా రివర్ అని, తర్వాత ఇండస్ రివర్ అని అండ్ బ్రహ్మపుత్ర రివర్ అనేసి చెప్పుకుంటున్నాం అనమాట. హిమాలయాస్ రేంజ్ మనం చూసినట్లయితే ద మిడిల్ ఆర్ లోవర్ ఆర్ హిమాలయాస్ అని చెప్పుకుంటాము. వీటిని మనం చూసినట్లయితే ఈ రేంజ్ మనం చూసినట్లయితే 60 నుంచి 80 కిలోమీటర్స్ వైడ్గా ఉన్నట్లుగా మనకి కనిపిస్తాయి. అలాగే ఇవి 3500 నుంచి 4500 మీటర్స్ హైట్లో ఉన్నట్లుగా మనకి యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటి అని మనం చూసినట్లయితే రాక్స్ కనిపిస్తాయి. పీర్ పంజల్, మహాభారత
రేంజ్ అనేసి వీటిని చెప్పుకుంటాము. అలాగే దాద్రా ఏరియాస్ అన్నీ కూడా ఇక్కడే మనం చూస్తాం అనమాట. అలాగే ఫేమస్ ఫర్ హిల్ స్టేషన్స్ చూసినట్లయితే ఇక్కడ నంబర్ ఆఫ్ హిల్ స్టేషన్స్ మనకి కనిపిస్తాయి. కులు, నైనతాల్, అల్మోరా, సిమ్లా, ముస్సూరి ఎక్సెట్రా ఇవన్నీ కూడా హిల్ స్టేషన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. మనం చూసినట్లయితే శివలిక్ రేంజ్, దీన్నే ఫుట్ హిల్స్ అని కూడా చెప్పుకుంటాము. అలాగే లాస్ట్ రేంజ్ హిమాలయస్లో 3rd రేంజ్ అని కూడా చెప్పొచ్చు. ఫుట్ హిల్స్ అని ఎందుకు చెప్తారు అని అంటే 900 మీటర్స్ కంటే కూడా అబోవ్ ఉంటే వాటిని మౌంటైన్స్ అని చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ మనకి 900 అబోవ్ కంటే కొంచెం తక్కువ రేంజ్ 900 రేంజ్లో ఉన్నవి కాబట్టి వీటిని ఫుట్ హిల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. వీటినే మనము ఇంకా ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఔటర్ హిమాలయాస్. ఈ యొక్క విడ్త్ మనం చూసినట్లయితే 10 నుంచి 50 కిలోమీటర్స్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. వీటి యొక్క హైట్ మనం చూసినట్లయితే 60 నుంచి 1500 మీటర్స్ ఉన్నట్లుగా కనిపిస్తుంది అనమాట. ఇందులోనే మనం చూసినట్లయితే హిల్స్గా చూసినట్లయితే జమ్మూ హిల్స్, మనము తర్వాత కాశ్మీర్ హిల్స్ వీటిని కూడా మనం ఇక్కడే చూస్తాం. అలాగే అరుణాచల్ ప్రదేశ్ కూడా మనకి ఈ రేంజ్లోనే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉండే వ్యాలీస్ మనం చూసినట్లయితే బ్రహ్మపుత్ర వ్యాలీ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంపార్టెంట్ వ్యాలీ చిల్డ్రన్ బ్రహ్మపుత్ర అండ్ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉండే దిహాంగ్ వ్యాలీ అన్నది మనకి ఎలా కనిపిస్తుంది అని అంటే ఎయిర్ పిన్ బ్యాండ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సౌత్ అండ్ ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. ఇక మనం చూసినట్లయితే పీర్ పంజల్, ఈ పీర్ పంజల్ వచ్చేసి మనకి ఈస్ట్ రీజన్లో కనిపిస్తుంది అనమాట. అలాగే ఇదంతా కూడా ఏ విధంగా కంపోజ్ అయి ఉంటుంది అని అంటే సెడిమెంటరీ శాండ్తో కంపోజ్ అయి ఉంటుంది అనమాట. తర్వాత హిల్స్, ఇక్కడ ఉండే హిల్స్ ఏంటి అని మనం చూసినట్లయితే పట్కాయి హిల్స్, నాగా హిల్స్, మణిపురి హిల్స్, కాశీ హిల్స్, మిజోరాం హిల్స్, వీటినన్నిటినీ కూడా మనం నెక్స్ట్గా మనం టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ కనిపిస్తాయి. ఇవి మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్లో మనకి 3 పార్ట్స్ చెప్తాడు. 3గా డివైడ్ అయినట్లుగా మనం చూస్తాం. ఫస్ట్ వచ్చేసి వెస్టర్న్ పార్ట్, నెక్స్ట్ వచ్చి సెంట్రల్ పార్ట్, థర్డ్గా వచ్చినట్లయితే ఈస్టర్న్ పార్ట్ అని చెప్తాడు. మనం వెస్టర్న్ పార్ట్లో మనం చూసినట్లయితే ఇండస్ రివర్, దాని యొక్క ట్రిబ్యూటరీ రివర్స్ మనకి కనిపిస్తాయి. సెంట్రల్ పార్ట్లో గంగా రివర్ కనిపిస్తుంది, దాని యొక్క ట్రిబ్యూటరీ రివర్స్. అలాగే ఈస్టర్న్ పార్ట్లో బ్రహ్మపుత్ర రివర్, దాని యొక్క ట్రిబ్యూటరీ రివర్స్ కనిపిస్తాయి అన్నమాట. అయితే ఈ ఇండస్ రివర్ అన్నది మన ఇండియాలో 20%, పాకిస్తాన్లో 80% ఫ్లో అవుతుందని చెప్పుకుంటాము. ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ రివర్స్ జీలం, చినాబ్, రావి, బియాజ్ అండ్ సట్లస్. ఈ సట్లస్ ట్రిబ్యూటరీ రివర్ మాత్రమే మన ఇండియాలో ఫ్లో అవుతుంది. కూడా పంజాబ్ అండ్ హర్యానా ప్లెయిన్స్ దగ్గర మనం చూస్తాం అన్నమాట. అలాగే ఇక్కడ మనకి దోబ్ అన్నది కనిపిస్తుంది. దోబ్ అంటే ఏంటి అని అంటే అండ్ బిట్వీన్ 2 కంబైనింగ్ రివర్స్, 2 రివర్స్ కలిసే చోట మధ్యలో ఉండే ల్యాండ్ని మనం దోబ్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్గా మనం చూసినట్లయితే ద సెంట్రల్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ద గంగా ప్లెయిన్స్. గంగా ప్లెయిన్స్ గురించి చూస్తున్నాం. ఈ గంగా ప్లెయిన్స్ అన్నది అసలుకి మెయిన్లీ ఎక్కడ స్ప్రెడ్ అయ్యింది, గంగా ఎక్కువగా ఎక్కడ ఫ్లో అవుతుంది అని చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ పార్ట్లీ ఇన్ హర్యానా, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ అన్నమాట. అయితే ఈ గంగాకి ఉన్న ట్రిబ్యూటరీ రివర్స్ ఏంటి అని మనం చూసినట్లయితే యమునా, సోన్ అండ్ కోసి ఎక్సెట్రా అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్నో ట్రిబ్యూటరీ రివర్స్ ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ రివర్స్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి. అలాగే డ్రైన్ సిస్టమ్ అని అడుగుతారు. డ్రైన్ సిస్టమ్ అంటే ఏం లేదు, వాటర్ అన్నది ఫ్లో అవుతుంది అనమాట. ఎక్కడి నుంచి అంటే హైట్ నుంచి స్లోప్గా ఉండే ప్లేస్కి, దాన్ని డ్రైన్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. గంగా రివర్ మాత్రం మన ఇండియాలో 100% మన ఇండియాలో మాత్రమే ఫ్లో అయ్యే రివర్ అనమాట. నెక్స్ట్గా మనం చూసినట్లయితే ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద
ప్లెయిన్ గురించి చూస్తున్నాం. అది మోస్ట్లీ ఇన్ బ్రహ్మపుత్ర అని చెప్పుకోవచ్చు. ఈ బ్రహ్మపుత్రలో వ్యాలీ వచ్చేసి మనం చూసినట్లయితే అస్సాంలో మనకి కనిపిస్తుంది అనమాట. ఉండే వ్యాలీస్ని అన్నిటిని మనం ఏమని పిలుస్తామనంటే ఈ హిమాలయాస్ వ్యాలీస్ అన్నీ కూడా వి వ్యాలీస్ అనమాట. ఎందుకు అనంటే ఇక్కడ గ్లాషియర్స్ వల్ల వాటర్ ఎలాగంటే ఫోర్స్గా వస్తుంది కాబట్టి అవి రాక్ని కట్ చేసినప్పుడు వి వ్యాలీస్ ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ ఉండే వ్యాలీస్ వి వ్యాలీస్. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మనకి బాబర్ గురించి చెప్తాడు. బాబర్ అన్నది మనం చూసినట్లయితే 8 to 16 కిలోమీటర్స్ వైడ్గా, అలాగే ప్యారలర్ టు ద ఫుడ్ హిల్స్ ఆర్ సివలిక్ హిల్స్కి మనకి ప్యారలర్గా కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ బాబర్ అంటే ఏంటి అని అంటే మొత్తం సెడిమెంటరీ రాక్స్, స్మాల్ ఫెబల్స్ ఉంటాయన్నమాట. వాటి కింద నుంచి వాటర్ ఫ్లో అవుతుంది అనమాట. దాన్నే అండర్ గ్రౌండ్ వాటర్ అని కూడా చెప్పుకుంటాము. అవి ఫ్లో అయ్యి అది స్లోప్కి వెళ్తాయి. అలా స్లోప్కి వెళ్ళిన తర్వాత అక్కడ తరాయ్ అని చెప్పుకుంటాము. తరాయ్ అంటే అక్కడ డిపాజిట్ అవుతాయి అన్నమాట. ఆ డిపాజిట్ అయిన ఏరియాకే మనం కింద నుంచి మనం చూసినట్లయితే ఆ తరాయ్ మొత్తం కూడా థిక్ ఫారెస్ట్గా కనిపిస్తుంది. దీన్నే మనం ఇక్కడ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని చెప్పుకుంటాము. ఇక్కడ ఏముంటుంది అని అంటే మనం వైల్డ్ లైఫ్ అన్నా చూస్తాము. అంటే యానిమల్స్, తర్వాత టైగర్స్, ఇవన్నిటిని కూడా మనం చూస్తాం అనమాట. ఓకే, మనకి టెక్స్ట్ బుక్లో రిచ్ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్ అని చెప్తున్నాము. ఆ జోన్లోనే మనం చూసినట్లయితే అగ్రికల్చర్ అని చేస్తారని చూస్తాము. అలాగే ఈ తరాయి రీజన్ వచ్చేసి అల్యూవియల్ సాయిల్గా, అల్యూవియల్ ప్లెయిన్స్గా కూడా మనం చెప్పుకుంటాం. ఇవి హిమాలయస్కి ఎటు సైడ్ ఉన్నాయి తరాయి అని చూసినట్లయితే సౌత్ ఆఫ్ తరాయి. నెక్స్ట్ ద పెనిన్సులర్ ప్లాట్యూ. పెనిన్సులర్ ప్లాట్యూ ఎలా ఏర్పడింది అని మనం చూసినట్లయితే అసలుకి పెనిన్సులర్ అంటే 3 sides వాటర్ ఉండాలి, 1 side ల్యాండ్ ఉండాలి అని చెప్పుకున్నాం కదా. అలాగే మనం చూసినట్లయితే ఈ ప్లాట్యూ అన్నది ఏ విధంగా ఏర్పడింది అని చూసినట్లయితే ఓల్డ్ క్రిస్టలైన్స్ అండ్ ఇగ్నీషియస్ మెటమార్ఫిక్ రాక్స్ వల్ల ఏర్పడింది. లార్జ్ అమౌంట్ ఆఫ్ మెటలిక్ అండ్ నాన్ మెటలిక్ మినరల్స్ రిసోర్సెస్ అన్నీ కూడా మనకి ఈ ఇండియన్ ప్లాట్యూ రీజన్లోనే మనం చూస్తాము. వ్యాలీస్ని మనం షాలో వ్యాలీస్ అని చెప్పుకుంటాము. అవి మనకి ఏ విధంగా కనిపిస్తాయి అని అంటే యూ షేప్ వ్యాలీస్ అన్నమాట ఇవి. ఎందుకు అని అంటే ఇవి రెయిన్ ఫీడింగ్ వల్ల ఏర్పడిన వ్యాలీస్, అందువల్ల మనం వీటిని యూ షేప్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ ప్లాట్యూకి మనం చూసినట్లయితే ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ అన్నవి మనకి కనిపిస్తాయి. అలాగే సౌత్ టిప్ వచ్చి మనం చూసినట్లయితే కన్యాకుమారిగా మనం చెప్పొచ్చు. ప్లాట్యూస్ వచ్చేసి మన ఇండియాలో 3 ప్లాట్యూస్ కనిపిస్తాయి. ఒకటి మాల్వా ప్లాట్యూ అండ్ డెక్కన్ ప్లాట్యూ, చోటా నాగపూర్ ప్లాట్యూ అనమాట. కాకపోతే మన టెక్స్ట్ బుక్లో మాత్రం మనకి మెయిన్గా హైలాండ్, సెంట్రల్ హైలాండ్ వచ్చేసి మాల్వా ప్లాట్యూ అంటున్నాడు. సౌత్లో మనకి డెక్కన్ ప్లాట్యూ కనిపిస్తుంది. అయితే ఈ మాల్వా ప్లాట్యూని, డెక్కన్ ప్లాట్యూని డివైడ్ చేసింది ఏంటి అని చూసినట్లయితే నర్మదా రివర్ కట్ చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. మళ్ళీ అక్కడే మనం ఇంకా ఏం ఐడెంటిఫై చేస్తాము, సెంట్రల్ హైలాండ్గా మనం చూసినట్లయితే వింధ్యా మౌంటైన్ రేంజ్ అన్నది చూస్తాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడున్న రివర్స్ అన్నీ కూడా ఏమని చెప్తున్నాడు, ఇవి పెరీనియల్ రివర్స్ కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇవి రెయిన్ ఫీడ్ రివర్స్ కాబట్టి ఇవి సంవత్సరం అంతా కూడా ఫ్లో అవ్వవు అని చెప్తున్నాడు అనమాట. అలాగే మనం చూసినట్లయితే చోటా నాగపూర్ ప్లాట్యూ ఈజ్ రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్ అని చెప్తున్నాడు అనమాట. ఓకే.